హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మనం పఫీ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ ఆల్మండ్ మఫిన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులో మనం బెల్లం కానీ పంచదార కానీ వాడలేదండి, ఖర్జూరాలు వాడి మఫిన్స్ తయారు చేసాం. ఆల్మండ్ మఫిన్స్ కావలసిన పదార్థాలు: నీళ్ళలో నానబెట్టి వలుసుకున్న ఆల్మండ్స్, డ్రై కోకోనట్ పౌడర్, విత్తనాలు వలిసి పెట్టుకున్న ఖర్జూరాలు, చిన్న బటర్ ముక్క, డార్క్ చాక్లెట్ బ్రిక్ అండి, ఇంకా 2 eggs, కాగబెట్టి చల్లార్చిన పాలు, ఫైనల్గా బేకింగ్ పౌడర్. ఇందులో నేను కోకోనట్ ఫ్లేక్స్ తీసుకున్నాను, వాటిని మిక్సీ వేసుకోవాలి. ఆల్మండ్స్, కోకోనట్ పౌడర్ రెండు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పౌడర్ ఫామ్లో తీసుకోవాలి. ఆల్మండ్స్ కొనలేకపోతే ఆ ప్లేస్లో మైదా తీసుకోండి. ఇప్పుడు బటర్ని కరిగించుకోవాలి. జస్ట్ లిక్విడ్ ఫామ్ అయిందాక కరిగించుకుంటే సరిపోద్దండి. గ్రైండ్ చేసుకున్న ఆల్మండ్స్ మరియు కోకోనట్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. జార్లో ఉన్న మొత్తం మిశ్రమాన్ని బౌల్లోకి వేసుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి. మీకు ఆల్మండ్ పౌడర్ అమెజాన్లో దొరుకుతుంది, లేకపోతే ఇంట్లో ఆల్మండ్స్ ఉంటే వాటిని నీళ్ళల్లో వేసి 1 నిమిషం వేడి చేసి ఆరిన తర్వాత ఒలిసారంటే ఈజీగా వచ్చేస్తాయి. వాటిని కొంచెంసేపు ఆరబెట్టి ఆ తర్వాత మనం పౌడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరిగించుకున్న బటర్ని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలను కూడా ఇందులో పోసుకోవాలి. నెక్స్ట్ విత్తనాలు ఒలిచి పెట్టుకున్న ఖర్జూరాలను కూడా ఇందులో వేసుకోవాలి. తరువాత 2 eggsని పగలగొట్టి ఇందులో వేసుకోవాలి. ఎగ్స్ వద్దనుకుంటే మీరు ఆ ప్లేస్లో మిల్క్ మేడ్ వేసుకోవచ్చు. అప్పుడు మీరు ఖర్జూరాలను తగ్గించండి. నేను ఇప్పుడు 10 ఖర్జూరాలు వేసాను. ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొంచెం పెంచుకోండి. ఖర్జూరాలతో రకరకాల వంటలు చేసుకుంటే మనం ఎనిమిక్ అవ్వకుండా ఉంటామండి. హీమోగ్లోబిన్ వృద్ధికి తోడ్పడుతుంది. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం. మీ దగ్గర ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ వేసుకోండి, దీనిలో అసలు అవసరం ఉండదంతా. బేకింగ్ పౌడర్ కూడా కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు దాకా గ్రైండ్ చేస్తే పఫీనెస్ వస్తుందండి. తర్వాత మనం ఇంకా చేతితో బీట్ చేసే పని లేదు. ఇప్పుడు గ్రైండ్ చేసిన పదార్థాలని మనం బౌల్లో వేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం జార్లోదంతా బౌల్లో పడేదాకా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఆల్మండ్ కోకోనట్ ఫ్లోర్ వేస్తూ కలుపుకోవాలి. దీన్ని ఉండలు లేకుండా చక్కగా ఎక్కువసేపు కలపాలండి. మొత్తం ఫ్లోర్ అంతా కొంచెం కొంచెం వేస్తూ ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లో ఏ మౌల్డ్స్ ఉంటే ఆ మౌల్డ్స్లో వేసి బేక్ చేయాలి. ఇవి సిలికాన్ మౌల్డ్స్. ఈ మౌల్డ్స్ కావాలంటే మీరు అమెజాన్ నుండి తెప్పించుకోవచ్చండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు దీని మీద డార్క్ చాక్లెట్ ముక్కలు వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే వదిలేయచ్చు. ఇంకా కావాలంటే ఖర్జూరం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి ఇందులో వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. ఇప్పుడు వీటిని మైక్రోవేవ్లో 2 minutes పెట్టాలండి. అదే ఓటీజీలో అయితే ప్రీహీటెడ్ అవెన్లో 180 degrees దగ్గర 10 minutes పెడితే సరిపోతుంది. 2 minutesలో మన మఫిన్స్ టేస్టీ ఎమ్మీగా రెడీ అయిపోతాయండి.
మనకి ఆల్మండ్ ఫ్లోర్ చాలా హెల్దీ అండి. మీరు ఇంట్లోనే ఇలా మఫిన్ చేసి పిల్లలకు పెట్టారంటే ఏ అనారోగ్యాలు దరిచేయవు. చూసారా, అయిపోయింది. ఇప్పుడు నేను ఇదే బ్యాటర్లో డార్క్ చాక్లెట్ ఉంది కదండి, దాన్ని వేసి కలిపి ఆల్మండ్ చాక్లెట్ మఫిన్స్ చేస్తున్నాను. నేను 2 చిన్న డార్క్ చాక్లెట్ బ్రిక్స్ని కలిపాను ఇందులో. ఇవి ఇంకో వెరైటీగా ఉంటాయి, తినటానికి కూడా సూపర్ ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, ఆల్మండ్ మఫిన్స్ విత్ ఖర్జూరాలతో రెడీ అయిపోయాయి. హెల్దీ, ఎమ్మీ, టేస్టీ ఆల్మండ్ మఫిన్స్ సూపర్ టేస్ట్తో ఉన్నాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, వీటిని కట్ చేస్తున్నాను. ఎంత పఫీగా వచ్చాయో చూసారా. మీరు ఈ మఫిన్స్ని పిల్లల టిఫిన్ బాక్స్లో కూడా పెట్టేయచ్చండి. ఇంకా ఈ మఫిన్ని క్యారెట్ అలాంటివి వేసి కూడా డిఫరెంట్ వేలో మీరు ట్రై చేయొచ్చు. ఈ ఆల్మండ్ మఫిన్లో ఎండు కొబ్బరిని మాత్రమే వాడాలండి. అది కూడా డెసికేటెడ్ ఫామ్లో, పౌడర్ ఫామ్లోనే వాడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you again.